వాట్ ఈజ్ నోట్ మేకింగ్? నోట్ మేకింగ్ అంటే ఏంటి? నోట్ మేకింగ్ అంటే ఇచ్చిన ప్యాసేజ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ సెలెక్ట్ చేయడం మరియు వాటిని ఒక ఆర్డర్లో రాయడం. ఫర్ ఎగ్జాంపుల్, న్యూస్ పేపర్ చదివేటప్పుడు పేపర్లో మొత్తం ప్రతి ఒక్క లైన్ మనం చదవలేము. న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ని మాత్రమే చదువుతాము. వాటి యొక్క హెడ్లైన్స్ యొక్క అర్థాన్ని తెలుసుకుంటాం. ఆ హెడ్లైన్స్ యొక్క అర్థాన్ని తెలుసుకోవడం వల్ల ఆ పేపర్లో ఏముంది, ఆ ఆర్టికల్లో ఏముంది అనేది మనం ఒక హెడ్లైన్ ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. ఇంకా నోట్ మేకింగ్ వల్ల రీడింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ వైల్ రైటింగ్ నోట్ మేకింగ్. నోట్ మేకింగ్ రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఇవి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్, రీడ్ ద గివెన్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. సో ఇచ్చిన ప్యాసేజ్ని మనం జాగ్రత్తగా చదవాలి. సెకండ్ పాయింట్, ఐడెంటిఫై ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఆ ప్యాసేజ్లో నుండి ముఖ్యమైన పాయింట్లు ఏమున్నవి, ఏవి ముఖ్యమైన పాయింట్స్, ఏవి ఇంపార్టెంట్ పాయింట్స్ అవి మాత్రమే గుర్తించాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇట్ నీడ్స్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ దోస్ పాయింట్స్ ఇంటూ రిలవెంట్ క్లాసెస్ ఆర్ గ్రూప్. ప్యాసేజ్లో గుర్తించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ని క్లాసెస్గా మరియు గ్రూప్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫోర్త్ పాయింట్, అరేంజ్ ఆల్ ద పాయింట్స్ ఇన్ ఏ సీక్వెన్స్ ఆర్డర్. సో ఇచ్చిన పాయింట్స్ని ఒక ఆర్డర్ వైజ్ అంటే ఒక పద్ధతి ప్రకారం ఒక ఫస్ట్ పాయింట్ తర్వాత సెకండ్ పాయింట్ తర్వాత థర్డ్ పాయింట్ ఆ విధంగా రాసుకోవాలి. ఫిఫ్త్ పాయింట్, ఫైనల్లీ యాడ్ ఏ సూటబుల్ టైటిల్ ఫర్ నోట్ మేకింగ్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ రాసిన తర్వాత సో ఆ పాయింట్స్కి తగిన విధంగా ఒక టైటిల్ అనేది ఇవ్వాలి. సో మనం ప్యాసేజ్ చదవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ రాయాలి, మనకు టైటిల్ అనేది వాళ్ళు ఇవ్వరు. సో మనమే ప్యాసేజ్ చదివిన తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ రాసిన తర్వాత ఆ ఇంపార్టెంట్ పాయింట్స్కి ఏ టైటిల్ అనేది సూటబుల్ అనిపిస్తుంది ఆ ప్యాసేజ్లో నుండి మనం రాయాలి. ఇప్పుడు ప్యాసేజ్ ఎలా చదవాలి, ఆ చదివిన ప్యాసేజ్లో నుండి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఎలా కలెక్ట్ చేయాలి అండ్ వాటికి సూటబుల్ టైటిల్ ఏ విధంగా పెట్టాలి అనేది నేను మీకు ప్యాసేజ్ చదివి చూపిస్తాను. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ హ్యాస్ ఏ మొబైల్ ఫోన్ దీస్ డేస్. మొబైల్ ఫోన్స్ హ్యావ్ కంప్లీట్లీ చేంజ్డ్ ద వే పీపుల్ ఇంటరాక్ట్. టుడే ద మొబైల్ ఫోన్ హ్యాస్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పీపుల్స్ లైఫ్స్. These devices are convenient to carry around and you can use them on the go as long as there is network coverage where you are. ఇక్కడ సెకండ్ లైన్లో నుంచి ఒక పాయింట్ అనేది మనం కలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి సెకండ్ లైన్లో, టుడే ద మొబైల్ ఫోన్ హ్యాస్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పీపుల్ లైఫ్స్. ఇది ఒక పాయింట్. వన్ క్యాన్ రిసీవ్ అండ్ సెండ్ ఈమెయిల్స్, browse websites, download games and videos, book flight tickets, transfer money to banks and even chat with friends far away. ఇక్కడ ఫిఫ్త్ లైన్లో పాయింట్ దీన్ని ఒక పాయింట్గా తీసుకోవచ్చు. ఏంటి ఆ పాయింట్? వన్ కెన్ రిసీవ్ అండ్ సెండ్ ఈమెయిల్స్, బ్రౌజ్ వెబ్సైట్స్, డౌన్లోడ్ గేమ్స్ అండ్ వీడియోస్. ఇది ఒక పాయింట్గా తీసుకోవచ్చు. నెక్స్ట్, విత్ ఏ మొబైల్ ఫోన్ యూ క్యాన్ connected to the internet throughout. You can also use it to make calls wherever there is an emergency. ఇక్కడ కూడా ఒక పాయింట్ అనేది మనం రాసుకోవచ్చు. You can also use it to make calls whenever there is an emergency. ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మనం కాల్ చేయడానికి మొబైల్ ఫోన్ అనేది ఉపయోగపడుతుంది. బట్ మొబైల్ ఫోన్స్ హ్యావ్ దేర్ డిసడ్వాంటేజెస్. సో మొబైల్ ఫోన్స్ వల్ల మనకి ఈ ఫస్ట్ పేరాలో ఏం చూసాం, అడ్వాంటేజెస్ అనేటివి చూసినాం. సో ఇక్కడ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అంటున్నారు. వాట్ ఆర్ దట్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. పీపుల్ ఆర్ ఆల్వేస్ ఆన్ దేర్ ఫోన్స్ రిసీవింగ్ కాల్స్, చెకింగ్ అవుట్ దేర్ ఫ్రెండ్స్ ఆన్ ఫేస్బుక్, చాటింగ్ ఆన్ వాట్సాప్, చెకింగ్ ఈమెయిల్స్ అండ్ లిజనింగ్ టు మ్యూజిక్. ఇక్కడ ఒక పాయింట్ తీసుకోవచ్చు. ఏంటి ఆ పాయింట్? సెకండ్ లైన్లో చూద్దాం. People are always on their phones receiving calls, checking out their friends on Facebook. ఇది ఒక పాయింట్గా తీసుకోవచ్చు. You can't avoid work related emails
and phone calls even when you are at home with your family or on vacation. ఈ పాయింట్ని కూడా డిసడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. ఏంటి ఆ పాయింట్? యూ కాంట్ అవాయిడ్ వర్క్ రిలేటెడ్ ఈమెయిల్స్ అండ్ ఫోన్ కాల్స్ ఈవెన్ వెన్ యూ ఆర్ ఎట్ హోమ్ with your family or on vacation. Having all your information on your device is convenient, but it is also dangerous because there is a possibility of someone else accessing your phone. Mobile phone theft is quite common. Innumerable accidents are caused by use of mobile phones when driving. The mobile phone can also disrupt a meeting or class if proper etiquette is not followed. ఇక్కడ ఒక పాయింట్ కలెక్ట్ చేయొచ్చు. ఏంటి ఆ పాయింట్? ద మొబైల్ ఫోన్ కెన్ ఆల్సో డిస్టర్బ్ ఏ మీటింగ్ ఆర్ క్లాస్. టుడే socializing that involves real interaction is very rare. People have been reduced to interacting on social platforms such as Facebook and Twitter. It can easily take you away from the real life activities and you will find it hard interacting with people. ఇక్కడ లాస్ట్ నుండి ఒక పాయింట్ కలెక్ట్ చేయొచ్చు. ఏంటి ఆ పాయింట్ అంటే ఇట్ కెన్ ఈజీలీ టేక్ యూ అవే ఫ్రమ్ ద రియల్ లైఫ్ యాక్టివిటీస్. ఇప్పుడు చదివిన ప్యాసేజ్ నుండి ఇంపార్టెంట్ పాయింట్స్ ఎలా రాయాలి అనేది చూద్దాం. ప్యాసేజ్ చదవడం పూర్తయిన తర్వాత ఇప్పుడు నోట్ మేకింగ్ ఎలా రాయాలి చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్గా రాయొచ్చు. అడ్వాంటేజెస్లో ఫస్ట్ పాయింట్ మల్టిపుల్ యూజెస్, చాటింగ్, బ్యాంకింగ్. సో ఇక్కడ డిసడ్వాంటేజెస్లో ఫస్ట్ పాయింట్ కాన్స్టెంట్ ఇంటరప్షన్, ఇంట్రూజివ్ గేమ్స్, బ్రౌజింగ్. అడ్వాంటేజెస్లో సెకండ్ పాయింట్ ఈజీ కమ్యూనికేషన్. డిసడ్వాంటేజెస్లో సెకండ్ పాయింట్ డిస్ట్రాక్షన్, యాక్సిడెంట్స్. అడ్వాంటేజెస్లో థర్డ్ పాయింట్ ఆల్వేస్ కనెక్టెడ్. డిసడ్వాంటేజెస్లో థర్డ్ పాయింట్ ఎఫెక్ట్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. ఫోర్త్ పాయింట్ అడ్వాంటేజెస్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, గ్రేట్ బూన్. ఇప్పుడు నోట్ మేకింగ్లో రాసిన పాయింట్స్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. మరి టైటిల్ ఏ విధంగా ఇవ్వాలి? మొబైల్ ఫోన్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని ఈ పాయింట్స్కి టైటిల్ అనేది రాయాలి.